విష్ణు చిత్తుడెవరు? శ్రీకృష్ణుని భక్తుడు. అలాంటప్పుడు గోదాదేవి కూడా శ్రీకృష్ణుని లీలలని ఆడుతూ పాడుతూ నిరంతరం భక్తిలో పెరగసాగింది. కానీ తను యుక్త వయసుకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఎలాంటిదంటే తను కళ్ళు మూసినా తెరిచిన ఆ చిన్ని కృష్ణయ్యని, ఆ నల్లని వాణ్ణి ఆస్వాదిస్తూ పెరిగింది. ఎంతటి ప్రేమ అంటే తన చుట్టూ ఉన్న స్నేహితులందరూ కూడా ఒకప్పటి గోపికలని, తను నివసిస్తున్న గ్రామం వచ్చేసి ఒకప్పటి గోలోకమని. ఆ గోదాదేవి తండ్రి పూలమాలలు చేస్తూ ఉంటాడు కదా, ఆ పూలమాలలను తను ధరిస్తూ తనలో తాను శ్రీకృష్ణుణ్ణి చూసుకుంటూ మురిసిపోయేది. తను అలా పూలమాలలు ధరించినప్పుడు విష్ణు చిత్తుడు చూస్తాడు. ఏంటి, గోదాదేవి ధరించిన పూలమాలల్లా నేను దేవాది దేవునికి సమర్పించుకుంటున్నాను, ఎంతటి అపరాధం చేశాను నేను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కల్లో శ్రీకృష్ణుడు వచ్చి విష్ణు చిత్తుడికి, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, గోదాదేవి సాక్షాత్తు భూదేవి స్వరూపము, తను ధరించి నాకు సమర్పించే మాలలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, నువ్వు ఎలాంటి బాధపడకు అని చెప్పి శ్రీకృష్ణుడు విష్ణు చిత్తుడికో చెప్తాడు. హలో అంతా ఒకే పాటలో చెప్పేస్తే ఎలా? ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో కథలుంటాయి. సో ఆస్క్ యువర్ వ్యూవర్స్ టు కమ్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.